దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది. ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాలు చేయగా వారి పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా ఈ కేసులో ఈ వాదనలను ముగియడంతో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ నిందితులకు ఉరిశిక్షను ఆమోదించింది. 2013లో దిల్సుఖ్ నగర్ లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్ఐఏ దర్యాప్తుల్లో యాసిన్ బత్కల్ అనే వ్యక్తిని కీలక సూత్రధారిగా తేలింది. బత్కల్ తో పాటు అసదుల్లా అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహసిన్ అఖ్తర్, ఆజాద్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. 2016లో ఈ 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఈ తీర్పును నిందితులు హైకోర్టులో సవాలు చేశారు. దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలనం సృష్టించింది. ఈ కేసులో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది ఎన్ఐఏ. 3 ఏళ్ల పాటు ఈ కేసును విచారించి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్ ప్రధాన నిందితుడిగా నిర్ధారించింది. అనంతరం 2016లో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది. ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాలు చేయగా వారి పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా ఈ కేసులో ఈ వాదనలు ముగియడంతో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ నిందితులకు ఉరిశిక్షను ఆమోదించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేంద్ర అందిస్తారు. అమరేంద్ర, మీనాక్షి, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించిన కేసులో ఇప్పటికే ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంబంధించి నిందితులు అప్పీల్కి వెళ్లారు హైకోర్టుకి. అయితే ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పు కూడా ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. ఏదైతే ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరణశిక్ష ఉందో 5 నిందితుల మరణశిక్షకు సంబంధించి ఆ తీర్పును హైకోర్టు సమర్థించింది. అయితే దీంతో ప్రస్తుతం బాధితులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఈ బాంబ్ బ్లాస్ట్ కేసుకు సంబంధించి 2013 ఫిబ్రవరి 21వ తేదీన 2 జంట పేలుళ్లు అనేవి జరిగాయి. ఒక్కసారిగా హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఏదైతే ఈ ఇష్యూకు సంబంధించి ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఒక్కసారిగా బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి చాలా తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఇది చర్చ సాగింది. ఈ కేసులో 2013 నుంచి మొదలుకొని 2016 దాకా ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏకు బదిలీ చేయడం, ఆ తర్వాత ఎన్ఐఏ 2013 నుంచి 16 వరకు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ అనేది చేసింది. పూర్తిగా కీలకమైన ఇంటెలిజెన్స్ ఏదైతే ఇచ్చినటువంటి అంశాల ఆధారంగా ఎన్ఐఏ దర్యాప్తులో 5 నిందితులను అదుపులోకి అయితే తీసుకుంది. వారిని రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష విధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాన్ని అప్పీల్ కి హైకోర్టుకు వెళ్లడంతో పూర్తిగా నిందితులకు ఇవాళ హైకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. దీంతో నిందితులు అప్పీల్ కి వెళ్లే సుప్రీంకోర్టుకు వెళ్లే అప్పీల్ కి అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇటు 2 ఆప్షన్స్ నిందితులకు ఉన్నాయి. ఒకటి సుప్రీంకోర్టు, మరోవైపు రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష కోరే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మొత్తం ఈ దాడికి సంబంధించిన 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఏదైతే మొత్తం 131 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం ఇప్పటికే దిల్సుఖ్ నగర్ ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి బస్టాండ్ కావచ్చు, టిఫిన్ సెంటర్ 2 సెంటర్స్ వద్ద కూడా ఇప్పటికే నిందితులంతా ఏదైతే బాధితులంతా కూడా ఇప్పటికే ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. నిందితులకు సంబంధించి ఇవాళ కోర్టు తీర్పు ఎలా వస్తుందనేది ఉత్కంఠకు నెలకొన్న నేపథ్యంలో ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఎన్ఐఏ ఇచ్చినటువంటి స్పెషల్ కోర్టు తీర్పును పూర్తిగా
సమర్థించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మొత్తం ఇప్పటికే రియాజ్ బక్తాల్ ఒకవైపు పరారీలో ఉన్నాడు. అతను ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే ఉంది ఎన్ఐఏ వద్ద. అయినా కూడా అతనికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే రియాజ్ బక్తాల్ తో పాటు యాసిన్ బక్తాల్ ఇద్దరు కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఎన్ఐఏ గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికే 5 నిందితులకు ఉరిశిక్షకు సంబంధించి హైకోర్టు కూడా ఎన్ఐఏ ఇచ్చినటువంటి స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా సమర్థించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మీనాక్షి, దిల్సుఖ్ నగర్ బాంబ్ పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మీరు ఎలా చూస్తున్నారు అమరేందర్? రెండు 2013లో దిల్సుఖ్ నగర్ లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్ఐఏ దర్యాప్తుల్లో యాసిన్ బత్కల్ అనే వ్యక్తిని కీలక సూత్రధారిగా తేలింది. బత్కల్ తో పాటు అసదుల్లా అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహసిన్ అఖ్తర్, ఆజాద్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. 2016లో ఈ 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఈ తీర్పును నిందితులు హైకోర్టులో సవాలు చేశారు. దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది ఎన్ఐఏ. 3 ఏళ్ల పాటు ఈ కేసును విచారించి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్ ప్రధాన నిందితుడిగా నిర్ధారించింది. అనంతరం 2016లో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది. ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాలు చేయగా వారి పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మీనాక్షి, దేశంలో సంచలనం సృష్టించినటువంటి దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రస్తుతం ఏదైతే ఎన్ఐఏ కోర్టు గతంలో 5 నిందితులకి ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు నిందితులు వేసిన పిటిషన్ కొట్టివేసి వారికి ఉరిశిక్ష సంబంధించిన ఏదైతే తీర్పు ఉందో దాన్ని అమలు చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ కేసు అయితే ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పాలి. అంటే ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిన సమయంలో 2013లో దాదాపు అంటే చాలా పెద్ద మొత్తంలో చనిపోవడం కావచ్చు, తీవ్ర గాయాల పాలవడం కావచ్చు, ఎన్నో కుటుంబాలు కోలుకోలేని పరిస్థితి తీసుకురావడానికి ఈ నిందితులు కారణమయ్యారు. తర్వాత దేశ సమగ్రతను దేశానికి సంబంధించిన సమగ్రతను దెబ్బతీసే విధంగా ఈ ఉగ్రవాదులు కుట్ర పన్నారనేటువంటి అభియోగాలతో అప్పుడు కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు కొనసాగిన తర్వాత ఎన్ఐఏ కోర్టు ఆ సమయంలో ఈ 5 నిందితులకు కూడా ఉరిశిక్ష విధించింది. ఇదంతా కూడా చాలా పకడ్బందీ ప్లాన్ తో ఈ కుట్రకు ప్లాన్ చేశారు. అమాయక ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా ఎంతో మంది గాయాలు పాల్గొనడానికి వారు అంటే పూర్తిగా సర్వస్వం కోల్పోవడానికి కారణమయ్యేటువంటి ఆరోపణల నేపథ్యంలో కేసుకు సంబంధించి అప్పుడు ఎన్ఐఏ కోర్టు సంచలనం తెప్పించి 5 కూడా ఉరిశిక్ష విధించింది. అయితే ఈ మొత్తం ఈ తీర్పునంతా కూడా సవాల్ చేస్తూ హైకోర్టు ఏదైతే హైకోర్టు నమ్మక న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి కూడా వాదనలు కొనసాగాయి. ఆ తర్వాత హైకోర్టు ఈ కేసును తీసుకున్న తర్వాత ఈ రోజు తుది తీర్పు ఇస్తూ ఏదైతే కింది స్థాయి ఇచ్చిన తీర్పు ఉందో దానికి సంబంధించి ఆ తీర్పును సమర్థిస్తూ అంటే ఖచ్చితంగా వీరందరినీ కూడా కఠిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాల్సిన అవసరం ఉన్న అభిప్రాయంతో ఏకీభవిస్తూ కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం బాధిత కుటుంబాలైతే తీవ్రమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నిందితులకు ఆ శిక్ష సరైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం సర్వత్రా హర్షాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు అంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు సాయంత్రం జరిగిన ఈ వరుస 2 బాంబు పేలుళ్లు, ఒకటి A1 టిఫిన్ సెంటర్, ఆ తర్వాత 107 బస్ స్టాప్ దగ్గర 2 పేలుళ్లు జరిగాయి. 2 పేలుళ్ల సందర్భంగా 17 మంది చనిపోవడంతో పాటుగా దాదాపు 100 మంది పైగా గాయాల పాల్గొనడం అప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.
చాలా మంది బాధితులు ఇప్పటికీ కూడా కోలుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు తీర్పుతో వారంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మృతుల కుటుంబాలైతే అంటే తమ ఎవరైతే చనిపోయారో వారి ఆత్మకు నివాళులు అర్పిస్తూ ఈ సమయంలో వారి ఆత్మ శాంతించిందంటూ కూడా వారు కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి దారుణమైన ఇన్సిడెంట్ మానవ హోమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యతలు ప్రభుత్వాలపై ఉంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. ఉగ్రవాద కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో ముఖతాడు వేయాల్సిన అవసరం ఉందని అధికారులు వ్యక్తమవుతున్నాయి. దాంతో అప్పటికే ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు దేశంలో అయితే ప్రస్తుతం ఉగ్రవాద సంబంధించిన దాడులు జరగకపోవడం పట్ల ఆనందం వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఇక భవిష్యత్తులో కూడా జరగకుండా చూడాల్సిన అవసరంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ తీర్పుకు సంబంధించి మాత్రం తర్వాత హర్షాద్వేకాలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ కూడా ముక్త కంఠంతో ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. నిందితులకు సరైన శిక్షణ పడిందని చెప్తున్నారు. ఇక ఎవరైతే రియాజ్ భట్కల్ మొత్తం ఈ కేసు సూత్రధారిగా ఉన్నారో ఆయన ఇంకా పరారిలో ఉన్నాడు కాబట్టి ఆ కేసు అతనికి సంబంధించి కూడా త్వరలోనే పట్టుకోవాలంటూ కూడా ఆ ప్రస్తుతం డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి మళ్ళీ ఎన్ఐఏ దీనికి సంబంధించి ఎలాంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ నిందితులకు శిక్ష పడింది కాబట్టి కేసులో ఎన్ఐఏ ఖచ్చితంగా ఖచ్చితమైనట్టుగా మనం భావించాల్సింది. పూర్తి పక్క ఆధారాలతో ఆ రోజు సీసీ ఫుటేజ్ పరిశీలించింది. ఆ తర్వాత వారు ఎక్కడెక్కడైతే బట్ట చేశారు, ఎక్కడెక్కడ బాంబులు కొనుగోలు చేశారు, ఆ తర్వాత సైకిల్ కొనుగోలు చేసినటువంటి కేసులు అన్ని కూడా పూర్తి ఆధారాలతో ఎన్ఐఏ సాక్ష్యాలతో కోర్టులో అప్పుడు ఆధారాలు సమర్పించింది. కాబట్టి సుదీర్ఘ విచారణ తర్వాత ఎన్ఐఏ కోర్టు అయితే దీనికి సంబంధించి 5 నిందితులకు శిక్ష విధించింది. అయితే ఆ తీర్పును సవాల్ చేసి వారంతా హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో కూడా సుదీర్ఘ వాదనలు కొనసాగడం, ఆ తర్వాత హైకోర్టు వీరికి ఆ శిక్షను ఖరారు చేయాలంటూ కూడా ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ మళ్ళీ హైకోర్టు కూడా నిందితుల పిటిషన్ కొట్టివేయడం అనేది ప్రస్తుతం ఈ అంశంపై సంబంధించి సర్వత్రా హర్షం వ్యక్తం కనిపిస్తుంది. బాధిత కుటుంబాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా భవిష్యత్తులో ఉగ్రవాదాలు జరగకుండా మాత్రం చర్యలు చేపట్టాల్సిన అవసరంపై మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ. 2013 ఫిబ్రవరి 2న రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ లోని 107 నెంబర్ బస్ స్టాప్ దగ్గర మొదటి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఉలిక్కిపడ్డ స్థానికులు ఏం జరుగుతుందోనని చూస్తుండగానే మరికొద్ది క్షణాల్లోనే కోనార్కు థియేటర్ సమీపంలోని A1 మిర్చి సెంటర్ దగ్గర రెండో పేలుడు సంభవించింది. వరుస బాంబు పేలుళ్ల దాటికి మొత్తం 18 మంది మృతి చెందగా 131 మందికి పైగా గాయపడ్డారు. 12 ఏళ్లు గడిచినా ఇప్పటికీ నగరవాసులు ఆ దారుణం తలుచుకుంటే వణికిపోతుంటారు. దిల్సుఖ్ నగర్ బాంబ్ పేలుళ్లపై మొదట సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. హైదరాబాద్ లో నమోదైన ఈ 2 కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాది సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. దర్యాప్తుల్లో భాగంగా ఎన్ఐఏ అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హిందువులను 2013లోనే ఇండో నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్టు చేసింది. విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో కేసు విచారణ స్పీడ్ అందుకుంది. వీరిద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసిన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియార్ ఉర్ రెహమాన్ 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరితో పాటు పూణేకు చెందిన అజీజ్ షేక్ ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహమ్మద్ రియాజ్ అలియా రియాజ్ బక్తల్తో గుర్తించారు. కర్ణాటక బక్తల్కు చెందిన రియాజ్ బక్తల్ ఇప్పటికీ పాకిస్తాన్లో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేశారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ 6 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 3 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన 5 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది.
విచారణ జరిగిన 12 ఏళ్లలో 157 మంది సాక్ష్యాలను విచారించింది ఎన్ఐఏ. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జైలు శిక్ష, జరిమానాతో పాటు ఉరిశిక్ష విధించింది. కాగా ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతుంది. నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇవాళ దీనిపై హైకోర్టు తుది తీర్పునిచ్చింది.